వైసీపీ ప్రభుత్వం రాష్ట్రం మీద 10 లక్షల కోట్ల అప్పుల భారం మోపి వెళ్లారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. ప్రజలకు అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించే బాధ్యత నుంచి కూటమి సర్కార్ తప్పుకుందన్నారు. సూపర్ 6 హామీల్లో ఈ ఏడాదిలో 80% వరకు పూర్తి చేశామని తెలిపారాయన. తల్లికి వందనంలో అందరికీ నిధులు ఇస్తున్నామని, కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ నిధులు విడుదల చేస్తున్నామని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. పైబడి అప్పుల తట్టని నెత్తి మీద పెట్టినా కూడా దాన్ని ఆసరా చేసుకుని బాధ్యతల నుంచి తప్పించుకుంటానికి ప్రయత్నం చేయకోకుండా వ్యవస్థల్ని విధ్వంసం చేసి ఆ వ్యవస్థల్ని మాకు అప్పచెప్పినా కూడా ఆ వ్యవస్థలన్నింటినీ కూడా సరిచేసి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించి అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాన్ని రెండు కళ్ళలాగా మా ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లామని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. నేను ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో దాన్ని తూచా తప్పుకోకుండా అందరికీ తల్లికి వందనం అమౌంట్ వేయటం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను.